అభినవ శ్రీకృష్ణదేవరాయ. ఇది పవన్ కళ్యాణ్ గారికి నిన్న ఉడుపిలో శ్రీకృష్ణ మఠం వాళ్ళు ఇచ్చినటువంటి బిరుదు. అంటే ఎందుకని ఆయనకి మాత్రమే ఇచ్చారు అంటే, రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించడంలో సనాతన ధర్మాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ గొప్పగా దాని గురించి ప్రాచుర్యం కల్పిస్తూ దాని మీద అవగాహన కల్పిస్తూ ఇతర మతాల వాళ్ళని గౌరవించుకుండే మన మతాన్ని ఒక గొప్పగా తీసుకెళ్తున్నటువంటి ఒక నాయకుడు ఈ రోజుల్లో ఒక అభినవ శ్రీకృష్ణదేవరాయలాగా పవన్ కళ్యాణ్ గారు కనిపించారట. అది నిన్న ఆ మఠానికి సంబంధించినటువంటి పీఠాధిపతి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి సినిమాల్లో ఎలివేషన్స్ ఇవ్వచ్చు, బట్ ఒక మఠంలో ఒక స్వామీజీ, దేవుణ్ణి కొలిచే స్వామీజీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు విని, గతంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూసి, ఈయన కథ ఇలాంటి వ్యక్తి కథ, రాజులాగా అప్పట్లో శ్రీకృష్ణదేవరాయ కనిపించారు, ఎన్ని గుళ్ళు కట్టించారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎంతో సుభిక్షంగా రాజ్యాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా పరిపాలించారు. అలాంటి నాయకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్లో కనిపిస్తున్నాయి. అలాంటి లక్షణాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో కనిపిస్తున్నాయి. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆ మాటలు పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట వస్తున్నాయి. ఇతనే అస్సలు సిసలైనటువంటి ఆయనకు వారసుడు అని అభినవ శ్రీకృష్ణ దేవరాయ అని చెప్పి ఆయన కొనియాడారు. ఊరికే ప్రతి ఒక్కళ్ళు ఆయన గురించి మాట్లాడతారు. ఎవరైనా సరే కొన్ని వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళకి ఇలాంటి బిరుదులు డబ్బులు పెట్టినా రావు సార్. ఆలోచించుకోవాలి. సేవ అంటే ప్రజల కోసం తప్పించేటువంటి తత్వం, తను నమ్మినటువంటి ధర్మం కోసం నిలబడేటువంటి వ్యక్తిత్వం ఆయనకి బలంగా మెండుగా ఉన్నాయి. కాబట్టి అన్ని మతాలని ఎలా గౌరవించాలో, ఆ మతంలో తన మతానికి సంబంధించి ఆ మతం గొప్పదనం చెబుతూనే, నా మతం అన్ని మతాలను ఇలా గౌరవించమంది, ఏ మతాన్ని కూడా ద్వేషించమని కానీ కించపరచమని కానీ నాకెక్కడా ఎప్పుడూ చెప్పలేదు. అందుకనే నా మతం గురించి నేను గొప్పగా చెప్పుకుంటాను, పరమతాల గురించి నేను గౌరవించేటువంటి పని చేస్తాను అని చెప్పి ఆ వేదిక మీద చెప్పడం ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఎంత స్ఫూర్తినిచ్చే విషయం ఆలోచించండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది మీ దేవుడు ఎలా అంట, మీ దేవత ఎలాగంట, అదంట ఇదంట అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళే తప్ప, అసలు ఎదటి మతాలని, ఎదటి కులాలని కించపరుస్తూ చేసేటువంటి వ్యాఖ్యలు తప్ప, వాళ్ళ మతం గురించి, వాళ్ళ మతం గొప్పదనం గురించి చెప్పుకోవడం మానేశారు. ఎదటి మతాన్ని, ఎదటి కులాన్ని కించపరిస్తేనే వాళ్ళ గురించి ఏదో గొప్పగా ఫీల్ అవుతారు అని అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. కానీ సనాతన ధర్మం అందరికీ సమపాళ్లలో ఉండేదే, అందరినీ సమానంగా చూసేదే, అదే సనాతనం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఈవెన్ ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పుత్తుగా శ్రీకృష్ణ మఠానికి సంబంధించినటువంటి గీత వార్షికోత్సవాలకు సంబంధించి వెళ్ళారు. అక్కడ చాలా అద్భుతమైనటువంటి రిసీవ్ జరిగింది. అక్కడ కూడా ఆయన క్రేజ్ ఏంటండి, ఎక్కడో మనం ఇక్కడ చూసాం, ఈవెన్ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు కూడా చూసాం, కర్ణాటకలో బోర్డర్లో ఉండేటువంటి గ్రామాలు చూసాం, మహారాష్ట్రలో ఉండేటువంటి గ్రామాల్లో కూడా చూసాం. ఉడుపి అనేది కర్ణాటకలో కంప్లీట్గా అటుపక్క ఉంటుంది. అది ఎక్కడంటే సపరేట్ భాష కూడా అక్కడ కన్నడం కన్నా తుళు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది అంటే బికాజ్ ఆఫ్ ఆయన హానెస్టీ, ఆయన ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి గౌరవం. ఈ దేశంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో నిలబెట్టింది అంటే, మొట్టమొదటి అక్కడికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఆ మఠానికి వెళ్ళినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఆయన ప్రత్యేకంగా పిలిచారు. ఆయన భారతదేశానికి ఒక ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పిలిచారు అనుకోవచ్చు. బీజేపీ పార్టీకి ఒక బలమైనటువంటి నాయకుడు అనుకోవచ్చు. ధర్మానికి, హిందుత్వానికి ఒక ప్రతీకగా ఆయన మనం చూసామనుకోవచ్చు. హిందూ దేశానికి, మన భారతదేశానికి ఎంతో గొప్పగా ఆయన చేశారు కాబట్టి ఆయన పిలిచారు అనుకోవచ్చు. ఇకపోతే రెండో వ్యక్తిగా యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా పిలిచారు అక్కడి నుంచి. బట్ ఆయనకు కుదరలేదనుకోండి. ఆయన కూడా ఒక సీఎంగా ఉన్నారు కాబట్టి, ఆయన కూడా ఒక యోగి కాబట్టి ఆయన పిలిచారని అనుకోవచ్చు. బట్ పవన్ కళ్యాణ్ గారిని దక్షిణాదిలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇంతమంది నాయకులు ఉన్నారు, ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇంతమంది సెలబ్రిటీలు ఉన్నారు, బట్ ఎవరిని ఎందుకు పిలవకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారినే పిలిచారు అంటే ఆలోచించండి. ఆయనకు ఉండేటువంటి స్థానం ఎంత గొప్పదో. ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు రాజకీయ నాయకుడిగా కన్నా ఒక మానవతావాదిగా చూస్తున్నారు. ధర్మం కోసం నిలబడేటువంటి వ్యక్తిత్వాన్ని చూస్తున్నారు. ఆ ధర్మాన్ని మనం కాపాడుకుంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నటువంటి వ్యక్తి. మన దేశ
అంటే ఈ దేశానికి సంబంధించినటువంటి దేశభక్తిని ప్రతి ఒక్కళ్ళలో నింపుతూ ఒక ఉత్తేజాన్ని తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి డెఫినెట్గా శ్రీకృష్ణ దేవరాయుడికి వారసుడనే మనం అనాలి. సో అలాంటి గొప్ప బిరుదుని ఎన్నో సంవత్సరాల తర్వాత అది పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందంటే ఆయన స్థాయి ఏంటో ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు 420లు గీర్ 20లు అందరూ కూడా మాట్లాడతారు. బట్ జైలు జీవితం 16 నెలలు జైలు చెప్పకూడదు తిన్నోళ్ళు కూడా పొగుడుకుని ఎలివేషన్స్ ఇచ్చుకుంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి కంపేర్ చేయటం కూడా దుర్మార్గం అనేటువంటి ఆలోచన అనే చెప్పాలి.